ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటలాయ్ ఈ రోజు డైనింగ్ టేబుల్ అంతా కలర్ఫుల్ గా ఉంది. పంపదీసి ఈ రోజు నువ్వు వంట చేసావా ఏంటి? అవును, ఈ వంటలన్నీ మహానే చేసింది. ఈరోజు ఏంటి స్పెషల్ పిన్ని? మహాలక్ష్మి అత్తయ్య వంట చేసింది అంటే ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది. ఏ కారణం లేకుండా అత్తయ్య వంట చెయ్యదు కదా కదా అత్తయ్య? నువ్వన్నది నిజమే సీత. మహాలక్ష్మి కష్టపడి ఇన్ని వంటలు చేయటానికి కారణం ఒకటుంది. సీత విద్యాదేవి టీచర్ ఉండగా నువ్వెందుకు వంట చేస్తున్నావు మహా అని అడిగితే, నా జనాకు నేను స్వయంగా వంట చేసి పెట్టి చాలా రోజులైంది, అందుకే చేస్తున్నాను అని చెప్పింది. అవునా మహా, చాలా థ్యాంక్స్. అన్నయ్య కోసం మహా వదిన ఇన్ని వంటకాలు చేసిందా? చాలా గ్రేట్. నా భర్తకి నేను వండి పెట్టడం కూడా గొప్పేనా గిరి? భార్యగా అది నా బాధ్యత. మావయ్యను వంటలతో కొట్టాలని మహాలక్ష్మి అత్తయ్య ప్రయత్నిస్తుందత్తమ్మా. అర్థమైంది సీత. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అని అంటారు. కాని మహా జనాభావకి ఒకేసారి భార్యగాను తల్లిగాను ఉండగలదు. కానీ ఇప్పుడు బావగారు విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నాడు కదా చెల్లాయ్. అయితే మాత్రం జానా నాకు భర్త కాకుండా పోతాడా? నేను ఎప్పటికీ ఆయన భార్యని, రామ్ ప్రీతలకి అమ్మని. కరెక్ట్గా చెప్పావు పిన్ని. మా అమ్మ పోయిన తర్వాత నాన్నకు అండగా నిలబడ్డావు. నన్ను ప్రీతిని సొంత తల్లిలా పెంచావు. నువ్వు చాలా గ్రేట్ పిన్ని. నీకంటూ సొంత పిల్లల్ని వద్దనుకున్నావు. అంత పెద్ద త్యాగం ఎవరు చేస్తారు వదినా? నిజంగా నువ్వు గొప్పదానివి. సుమతక్క పోయాక మహా ఆదుకుంది కాబట్టే ఈ కుటుంబం ఇప్పుడిలా ఉంది. లేకపోతే ఏనాడో చెల్లా చెదురైపోయేది. ఇది భోజనం సీన్లా లేదు, మహాలక్ష్మి భజన సీన్లా ఉంది. మీరంతా చెప్పింది అక్షర సత్యం. మహా వల్లే ఈరోజు అందరం ఇంత ఆనందంగా ఉన్నాం. అందరం కలిసి భోంచేద్దాం. కూర్చో మహా. నువ్వు కూర్చో విద్య, కలిసి తిందాం. ఈరోజు నేను భోంచేయనండి, ఉపవాసం. ఎందుకు? అంటే మహాలక్ష్మి యాక్సిడెంట్లో చనిపోయింది అనుకున్నప్పుడు మీరు చాలా బాధపడ్డారు కదా. తను క్షేమంగా ప్రాణాలతో తిరిగొస్తే 11 శనివారాలు రాత్రిపూట ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కుకున్నాను. అవునా? నిజం మావయ్య, ఈ విషయం విద్య అత్తమ్మ నాతో ఎప్పుడో చెప్పింది. మరప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్పే సందర్భం రాలేదు. మహాలక్ష్మి అత్తయ్యపై విద్య అత్తయ్యకు ఎంత గౌరవం, అభిమానం ఉంటే అలా చేస్తుంది చెప్పండి. నిజమే, పిన్ని కోసం విద్యా టీచర్ ఫాస్టింగ్ ఉండడం గొప్ప విషయం. చాలా మంచి పని చేస్తున్నావు విద్య. గుడ్. టాపిక్ ఏంటి తన వైపు మల్లుతోంది? మహాలక్ష్మి అత్తయ్యపై అభిమానంతో విద్యా అత్తమ్మ ఉపవాసం ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య అంటే జనార్దన్ మావయ్యకు చాలా ప్రేముంది. అత్తయ్య కోసం మావయ్య కూడా ఉపవాసం చేస్తారేమోనని విద్యా అత్తమ్మతో నేను అన్నాను.
అప్పుడు విద్య అత్తమ్మ నిజంగా ఆయనకు మహాలక్ష్మి అంటే ప్రేమ ఉంటే ఉపవాసం చేస్తారు, కానీ మనం ఆ విషయం ఆయనతో చెప్పకూడదు. నాకైతే మహాలక్ష్మి తిరిగి రావాలనుంది, ఆయనకు ఎలాంటి అభిప్రాయం ఉందో మరి అని చెప్పింది. అదేంటి విద్య, ఆ డౌటు నీకెందుకొచ్చింది? నాకు మహా అంటే చాలా ప్రేముంది. కావాలంటే నేను కూడా ఈ రోజు నుంచి 11 శనివారాలు ఉపవాసం ఉంటాను. ఆహాహాహాహాహా. ఈ సీన్ చూస్తుంటే రవీంద్ర భారతిలో అభిమానాలు, అనుబంధాలు నాటకం చూస్తున్నట్లుగా ఉంది. జీవితమే ఒక పెద్ద నాటకం బాబాయ్. ఆ కరెక్టే. మహాలక్ష్మి అత్తయ్య తిరిగి రావాలని విద్య అత్తమ్మ ఉపవాసం ఉంటుంది, జనార్దన్ మావయ్య కూడా ఉంటున్నారు. మరి ప్రాణాలతో తిరిగొచ్చిన మహాలక్ష్మి అత్తయ్య మాత్రం ఏం తింటుంది? ఈ ఉపవాసం సీన్కి కారణం అత్తయ్యే కదా. అవునవునవును, మహాలక్ష్మి కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు మహాలక్ష్మి కూడా ఉపవాసం ఉండాలి. పిన్ని కోసం నేను కూడా ఉపవాసం ఉంటాను. అయ్యో వద్దు మామా, వాళ్ళంటే జనార్దన్ మావయ్య భార్యలు కాబట్టి ఉపవాసం ఉంటారు, మనం అక్కర్లేదు. కూర్చో మామా. ఇంతకీ మేం తినొచ్చా లేదా మేం కూడా ఫాస్టింగ్ ఉండాలా? మహాలక్ష్మి లేనప్పుడు భావన కూడా పిలవకుండా శుభ్రంగా తిన్నారుగా, ఇప్పుడు తినండి. సరే, మీరంతా భోంచేయండి, నేను పైకి వెళ్తాను. ఉపవాసం ఉన్నవాళ్ళు పాలు తాగొచ్చు. తీసుకొచ్చేనా అండి? తీసుకురా విద్య. ఉమ్. పళ్ళు కూడా తినొచ్చు విద్య అత్తమ్మా, పాలతో పాటు అవి కూడా తీసుకువెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.